హలో హెల్దీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది నేను నా వాయిస్ ఓవర్ ఇవ్వక, బికాజ్ పర్సనల్ థింగ్స్. ఇక్కడ ఈరోజు నేను అనుకోకుండా జోగులాంబ వెళ్ళాను. మా నైబర్స్ వెళ్తుంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ 2 times వెళ్తారు, వారాహి నవరాత్రులు అండ్ శరన్నవరాత్రుల తర్వాత. ఫస్ట్ టైం నేను జోగులాంబ వెళ్ళడం. ఇది తెలంగాణలోని మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, అంటే ఇప్పుడు వనపర్తి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది నియర్ టు కర్నూలు బోర్డర్. ఇక్కడ చూస్తున్న శివలింగం బ్రహ్మేశ్వర స్వామి శివలింగము. ఇక్కడ నవబ్రహ్మలు ఉంటారు. ఎంత పాజిటివ్గా ఉందో అసలు. చాలా చిన్న ఊరు, వెహికల్ కూడా ఏదో తిరుగుతూ వెళ్తున్నట్లుంది. లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఇంత ఆర్కిటెక్చర్ అయితే చాలా సూపర్గా ఉంది. డెఫినెట్గా ఇది విజిట్ చేయాల్సిన ప్లేస్. అండ్ ఇది శక్తిపీఠాలలో మనకున్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి, 5వ శక్తిపీఠం. ఇది మాకు హైదరాబాద్ నుంచి ఒక 3.5 hours పట్టింది. 210 kilometers వచ్చింది. డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేసు. కాకపోతే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అప్పట్లో ముస్లిం రాజులు విగ్రహాలన్నీ చాలా వరకు ధ్వంసం చేశారు. ఇందులో ఇక్కడ నేను చూపిస్తాను కూడా, అక్కడక్కడ విగ్రహాలన్నీ తలలు కొట్టేసి కాళ్ళు కొట్టేసి అలా ఉన్నాయి. అది చాలా బాధ అనిపించింది. అండ్ ఇదే ఆలయంలో మసీద్ కూడా ఉంది. ఆలయం మీదనే దాన్ని కానించేసి మసీద్ కూడా కట్టారు. సో ఇక్కడ అంతే. ఈవెన్ నేను కాశీ వెళ్ళినప్పుడు కూడా చూశాను, చాలా బాధ అనిపించింది. మనం వెళ్ళి వాళ్ళ దేవాలయాలలో మనం ఏమీ కట్టుకోవటం లేదు. వాళ్ళ టెంపుల్స్కి మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం, కానీ మన వాటికి వాళ్ళు అసలు రెస్పెక్ట్ ఇవ్వలేదు. బట్ అందరూ కాదులేండి, అప్పట్లో ఉన్న రాజులు అలా చేశారు. ఈ టెంపుల్ తుంగభద్ర నది ఒడ్డునుంటుంది, ఆనుకొనే ఉంటుంది తుంగభద్ర నదికి. ఇక్కడ తుంగభద్ర నదిలోకి కృష్ణానది కూడా వచ్చి కలుస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అసలు ఆర్కిటెక్చర్ అండ్ ఆ స్టోన్ చూస్తే ఎంత మంచిగా అనిపించింది అని అంటే టెంపుల్. అండ్ చాలా రష్ తక్కువ ఉంది. అండ్ అందరూ అంత ఎక్స్పోజ్ అవ్వలేదేమో, ఈ టెంపుల్ ఎవ్వరూ అంత బాగా గుర్తించలేదేమో అని అనిపించింది. ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అని అంటే డెఫినెట్గా ఈ టెంపుల్ విజిట్ చేయాల్సిన టెంపుల్. ఇక్కడ శివలింగాలన్నీ కూడా బ్రహ్మసూత్రం ఆ సింబల్ ఉంది, అది ఒకటి. అండ్ నవబ్రహ్మ శివలింగాలు ఇక్కడ ఉన్నాయి అన్నీ. ఒక్కొక్కటి ఒక్కొక్క దిక్కుకు సంబంధించి, లైక్ అగ్ని, వాయు, ఇలా డిఫరెంట్గా మనకున్న పంచభూతాలు, దిక్కులు ఇవన్నీ కలిపి ఉన్న కాంబినేషన్లో శివలింగాలు ఉన్నాయి. మనకున్న ఈ గొప్ప కట్టడాలు, ఈ ఆర్కిటెక్చరల్ టెంపుల్స్, ఇవన్నీ కూడా మనం కాపాడుకోకపోతే మన పిల్లలకి తెలుసుకోవడానికి మనకేమీ ఉండదు. మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వడానికి ప్రతిరోజు పరుగులెడుతున్నాము. మంచి లైఫ్ ఇవ్వడము అని అంటే బాగా డబ్బులు సంపాదించేసి మంచి లైఫ్ ఇవ్వడం కాదు. ఇలాంటివి కూడా మనము వాళ్ళ లైఫ్లో ఇంక్లూడ్ చేసి, స్పిరిచువాలిటీ, పాజిటివ్నెస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. ఎక్కి కూడా వాటిని కట్ చేశారు, నరికారు. ఎట్లా వాళ్ళకి మనసు ఒప్పింది అని నన్ను చాలా బాధ అనిపించింది వాటిని చూస్తే. అసలు మనకి టెంపుల్స్ అంటే ఏంటి, మనకుండే అసలు మన పవర్, మన టెంపుల్స్, మన కల్చర్, ఇవన్నీ మనం ఇప్పుడు కనుక స్టెప్ తీసుకొని మనం కాపాడుకోలేకపోతే ఇంకా హిందూయిజం అన్నది ఎప్పటికీ ఉండదు. ఇంకా ఆఫ్టర్ 2 generations అసలు ఇంకా మనం మర్చిపోవాల్సిందే హిందూయిజం. మనదొక ముస్లిం కంట్రీగా మిగిలిపోతుంది. చూడండి ఇక్కడ నంది అసలు అలా తలని ఎలా కొట్టేశారో చూడండి, ఎంత కోపం వస్తుంది అని అంటే. ఈవెన్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఇలా అసలు నా వల్ల కావట్లేదు. ఏంటి ఇలా? మనలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ని చూసినా, ముస్లిమ్స్ని చూసినా వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వాళ్ళ దేవుళ్ళని పూజ చేస్తారో, ఇల్లంతా కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా డెడికేటెడ్గా ఫ్రైడే వస్తే నమాజ్ అని, సండే వస్తే చర్చెస్ అని. మనకు అసలు మన పిల్లలకి ఏంటి, ఊరికెళ్ళి దండం పెట్టుకుంటారు అంతే. ఇలా పర్టికులర్ డే టెంపుల్కి వెళ్ళడము, డెడికేటెడ్గా దేవుడి ముందు కూర్చోవడము, మెడిటేషన్ లాగా ఉండడము మనం నేర్పించట్లేదు. డెఫినెట్గా మనం నేర్పించాలి. మనకి ఫుడ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్గా, మంచి హెల్దీ ఫుడ్ మంచిగా ఇస్తున్నాము, మంచి స్పిరిచువాలిటీ కూడా మనం నేర్పించాలి. అది డెఫినెట్గా సమాజంలో కూడా మార్పు తీసుకొస్తుంది. మనం గనక మంచి స్పిరిచువాలిటీ అన్నది వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళ మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా చాలా ఫోకస్డ్గా చేస్తారు. అది డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్లో సమ్మర్ హాలిడేస్ వస్తే వాళ్ళని డెఫినెట్గా వెకేషన్కి టెంపుల్కి కూడా తీసుకెళ్ళాలి. టెంపుల్ కూడా వాళ్ళ వెకేషన్లో ఒక పార్ట్ చేయాలి. గోవాలు, కేరళలు అలానే కాకుండా మన టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చూపించే విధంగా ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్ లేదా వాళ్ళకి మిడ్ ఇయర్ హాలిడేస్లో ఉన్నప్పుడు వాళ్ళని టెంపుల్కి తీసుకెళ్ళి మన
మన వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళకి డెఫినెట్గా చెప్పాలి. లేదు అని అంటే వాళ్ళ ఎమోషనల్ కనెక్టివిటీ అని అన్నది టెంపుల్కి ఉండదు. వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేరు. పోతే పోయిందిలే, పడేస్తే పడేసారులే, పాతవే కదా అని అనుకుంటారు. ఇంకా మన యాన్సిస్టర్స్తో మనం ఏంటి, మనకి ఏముంటుంది ఎమోషనల్ కనెక్టివిటీ? సో డెఫినెట్గా మన పిల్లల్ని మన స్పిరిచువాలిటీలో భాగం చేయాలి. వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. ఇక్కడ తుంగభద్ర నది చూడండి, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఇక్కడితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్. మీరందరూ కూడా డెఫినెట్గా మీ పిల్లలకి నేర్పిస్తారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.